హనుమంతుడు ప్రశాంతంగా మరియు నిర్భయంగా బదులిచ్చాడు. నేను హనుమంతుడిని, శ్రీరాముడి సేవకుడను, ధర్మాన్ని సమర్థించేవాడిని. నేను ఒక సందేశంతో వచ్చాను. సీతను రాముని వద్దకు తిరిగి పంపించు. రాముడు నిన్ను క్షమించును, లేదంటే లంక బూడిదగా మారుతుంది అనగానే అక్కడ సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రావణుడితో అలా ఎవరూ మాట్లాడలేదు ఇప్పటి వరకు. రావణుడు అహంకార మత్తులో నవ్వాడు. నా స్వంత భవనంలో నన్ను బెదిరించే ధైర్యం నీకుందా? నువ్వు కేవలం కోతివి. అప్పుడు ఇలా అన్నాడు, నేను ఒక కోతిని, కాని నా వెనుక రాముడి శక్తి ఉంది. నేను ప్రశాంతంగా ఇక్కడికి వచ్చాను. అయితే మీరు యుద్ధాన్ని ఎంచుకుంటే సిద్ధంగా ఉండండి. కోపంతో రావణుడు, అతని తోకను కాల్చండి, అలాగే శిక్షగా ఈ కోతిని వీధుల్లో ఊరేగించండి అని అన్నాడు. హనుమంతుడు నవ్వాడు. రావణ, మీ విధిని మీరు ఎంచుకున్నారు. రాక్షసులు అతని తోకను గుడ్డతో చుట్టి నూనెలో ముంచి తగులబెట్టారు. కాని వాళ్ళు వెలిగించిన మంట మామూలుది కాదు. ఇది భక్తి, ధర్మం, రాముడి న్యాయం యొక్క అగ్ని. మంటలు పెరగడంతో హనుమంతుడు తన కాలుతున్న తోకతో అతని పై కప్పు నుండి పై కప్పుకు దూకి లంకను తగులబెట్టాడు. ఒకప్పుడు అహంకారానికి ప్రతీకగా నిలిచిన బంగారు నగరం ఇప్పుడు ధర్మమనే మంటలో కాలిపోయింది. స్త్రీలు అరిచారు, రాక్షసులు పరిగెత్తారు. ఆకాశం మంటలతో ఎర్రబడింది. అయినప్పటికీ హనుమంతుడు అశోక వాటికను తాకకుండా చూసుకున్నాడు. సీతాదేవి సురక్షితంగా ఉంది. అగ్ని విధ్వంసం కాదు, ఇది న్యాయం. హనుమంతుడు తన కార్యాన్ని ముగించుకొని సముద్ర తీరానికి తిరిగి వచ్చాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి మంటల్లో ఉన్న నగరాన్ని చూస్తూ, ఇది ప్రారంభం మాత్రమే రావణ, రాముడు వస్తున్నాడు అని అన్నాడు.